ఆ సావధానత, దాని పేరే సమాధానము. దాని విలువను గుర్తించాలి. మీరు అట్టి సావధానులై ఉన్నప్పుడు మీరు ఓపెన్గా ఉంటారు. మనస్సు యొక్క సంకల్పములు అడ్డు రాకుండా ఓపెన్. తలుపులు బార్లా తీసిన అనుభవం కలుగుతుంది చూడండి. సావధానంగా ఉన్నప్పుడు తలుపులు బార్లా తీసిన అనుభవం కలుగుతుంది. ఓపెన్. మనస్సులో ఉన్న భావములు, మనస్సులో పేర్కొని ఉన్న విజ్ఞానము కూడా ఒక విధంగా అడ్డే, ఆటంకమే. అదంతా పక్కన ఉంటుంది, పక్కకు పోతుంది. తలుపులు బార్లా తీసినప్పుడు ఫ్రెష్ గాలి లోపలికి వచ్చినట్టుగా మీరు సావధానంగా ఉన్నప్పుడు ఓపెన్. బౌండరీస్ ఉండవు. సావధానులై ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. అంటే మనస్సు యొక్క రొద ఉండదు. అంటే అర్థం బౌండరీస్ ఏమీ ఉండవు. ఓపెన్. వినీలాకాశము వలె విస్తారముగా ఉంటారు. చూసుకోండి, ఓపెన్గా ఉంటారు. ఆ ఓపెన్నెస్, ఆ విస్తారము, అది ఏ సత్, అది ఏ చిత్ కూడా. ఆ సూక్ష్మమైన విస్తారము, ఎక్స్పాన్సివ్నెస్ అంటారు. అది నా స్వరూపము. నేను అట్టి సావధానతతో ఉన్నవాడనై దేనినైనాను పరిశీలించగలుగుతాను. అలా పరిశీలించినప్పుడు అది తెలుస్తుంది కూడా. ఓపెన్నెస్ యొక్క గొప్పదనం అది. దేనిని పరిశీలిస్తే దాని స్వరూపము అవగతమవుతుంది. అట్టి సావధానతతో మనస్సును పరిశీలించాలి. అంటే మనస్సు ఏం చేస్తోంది, ఎటువంటి ఆలోచనలను ముందుకు తీసుకొస్తోంది, కొద్ది గొప్ప శాంతంగా ఉంటుందా లేక అలజడిగా ఉంటుందా? ఎలా ఉంటే అలాగా పరిశీలించడమే. మనస్సుపై తీర్మానములు ఏమీ చేయవద్దు. మంచిది అని కానీ చెడ్డది అని కానీ కాకుండా కేవలము ఏం చూస్తోంది. సరే, ఈ క్షణంలో మనస్సు కాముగా ఉండవచ్చును. మీరు సావధానులై ఉన్నారు కనుక మొత్తం మీద ఏం చేస్తోంది మనస్సు. ఈ క్షణం కాకపోవచ్చు, నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పైన రోజంతా ముందు ఉన్నది. ఈ మనస్సు ఏ విధంగా కదులుతోంది, అది గమనించదగ్గదియే. ఆ విధంగా మనస్సును పరిశీలిస్తే ఏమవుతుంది? మనస్సు గురించి తెలుస్తుంది. అది గొప్ప విజ్ఞానము. మనస్సు గురించి తెలియుట, మనస్సు యొక్క కదలికలను పసిగట్టుట. ఇది పుస్తకాల్లో ఉండేది కాదు. కేవలము మీ లోపల, మీ జీవితంలో మీరు అనుభవానికి తెచ్చుకోవలసిన విజ్ఞానమే తప్ప పుస్తకాల్లో రాసిపెట్టేది కాదు. సాధారణంగా ఈ మనస్సు ఏవేవో గతకాలీనములైన తలంపులను పైకి తీసుకువచ్చి వాటిని రీసైకిల్ చేస్తూ ఉంటుంది.
అవే తలంపులు మరలా మరలా వాటినే తిరగదోగుతూ ఉంటుంది మనస్సు. ఈ మనస్సు ఆ విషయం తెలుస్తోంది, మనస్సును పరిశీలించుట వలన తెలుస్తోంది. మనస్సులో ఆసక్తి ఉంది, కొద్ది గొప్ప ద్వేషము కూడా ఉంటుంది, మీకే తెలుస్తుంది. కొంత అసూయ కూడా అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి మనస్సులో. ఆ సంగతిని గుర్తించడం, మనస్సు అంటేనే గతము, వర్తమానంతో మనస్సుకి ఏమీ సంబంధం లేదు. కేవలము గతమును పోగేసి పెట్టుకున్న దాన్ని, ఆ సమాచారాన్ని మనస్సు పైకి తీసుకొచ్చి రీసైకిల్ చేస్తూ ఉంటుంది. మనస్సు యొక్క ఈ కదలికలను నేను తెలుసుకుంటున్నాను, గమనిస్తున్నాను. ఈ విధంగా మనస్సును పరికించుట చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. దాంట్లో అభిరుచి ఉంటుంది, అభిరుచి లేదనుకోరాదు, విసుగు అనుకోరాదు. ఇలా మనస్సును పరిశీలించటం ఒక రకంగా వినోదమే, విసుగు కాదు. ఏదో టీవీలో కార్టూన్ షో చూసినట్టు లోపల ఉండే మనస్సు కదలికలను పసిగట్టుట, గమనించుట వినోదమే తప్ప విసుగు అనుకోరాదు. మనస్సును తెలియుటయే తెలియుట. మనస్సును ఈ విధంగా పరిశీలించేది, తెలుసుకునేది ఎవరు? నేను. దాంట్లో సందేహం ఏమున్నది? నేనే చూస్తున్నాను, నేనే పరిశీలిస్తున్నాను, నేనే తెలుసుకుంటున్నాను. అంటే మనస్సు కంటే ఒక అడుగు పైకి వేసి లేక వెనుకకు వేసి నేను సాక్షిగా మనస్సును పరిశీలిస్తూ ఉన్నాను. మనస్సును పరిశీలించేది ఎవరండి అనే ప్రశ్న అనవసరం. ఎవరేమిటి? నేనే. దీనిని ఒక ఎక్సర్సైజ్గా తయారు చేసుకోవచ్చును. అప్పుడప్పుడు మనస్సును పరిశీలించటం, దాన్ని ఒక చిన్న అభ్యాసం. ప్రతి గంటకి కాకపోయినా రోజులో 2-3 సార్లైనా మనస్సును పరిశీలించటం. ముఖ్యంగా మనస్సు ఏదైనా క్రైసిస్ని, ఒక కష్టాన్ని మన ముందు ప్రవేశపెడుతుంది. ఇదిగో ఏదో కష్టం వచ్చింది అంటుంది. అటువంటప్పుడు ఆ మనస్సు యొక్క కదలికను సావధానంగా పరిశీలించాలి. మనస్సు చెప్పిన మాటను నమ్మి కూర్చోరాదు, మనస్సుతో ఏకమైపోరాదు. మనస్సు అంటుంది ఇది ఆపద అంటుంది, వెంటనే అవును ఆపద అనుకోరాదు. ఓకే, ఆపదంటోంది మనస్సు, చూద్దాము, పరిశీలిద్దాము, ఏదైనా పని చేయాల్సి వస్తే చేయొచ్చు కూడా. కానీ మనస్సు మన ముందు పెట్టే అదృశ్యములను ఇండిపెండెంట్గా
సాక్షిగా పరిశీలించుట. ఇట్టి సాక్షిభావము జీవితముపై ఒక అథారిటీని ఇస్తుంది. అంతేకాదు, మనస్సు కంటే లోతులలో ఉన్న ఆత్మానందము అనే బ్రహ్మానందము అని కూడా అంటారు. అది ఏ ప్రయత్నము లేకుండా అది క్రమంగా అనుభవానికి రావడం ఆరంభమవుతుంది. మనస్సును పరిశీలించుట వలన కలిగే ఒక అద్భుతమైన ప్రయోజనము లోపల మరుగున పడి ఉన్న ఆత్మానందము క్రమంగా దేహము, అంతఃకరణము, ఇంద్రియములలోనికి ప్రసరిస్తుంది. అప్పుడు మనస్సులో ఒక సహజమైన ఉల్లాసము, దేహమునందు సహజమైన ఆరోగ్యము నెలకొంటాయి. మనస్సును సాక్షిగా చూచుట ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఏవం నిరంతరకృతా బ్రహ్మైవాస్మీతి వాసనా హరత్య విద్యా విక్షేపాన్ రోగానివరసాయనం. సో శంకర భగవత్పాదులు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు మనకి. దాని ముందు శ్లోకం చెప్పాలా? అయిపోయింది. అంటే ఇక్కడ వరసలో చిన్న తేడా ఉండొచ్చు. ఏమిటి ముందు శ్లోకం? నిత్య శుద్ధ అదేనా? అది ఇక్కడ వరసలో తర్వాత వచ్చింది. ఏవో పాఠభేదాలు. ఈ పాఠభేదాలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాను మీకు. ఆ లేఖకుడు మర్చిపోయేది రాసి, అప్పట్లో కంప్యూటర్లో అయితే ఇరేస్ చేసి కాపీ, అలాంటివి ఉండవు కదా రాసిన దానికి. ఆనందగిరి అనుసరించిన క్రమాన్ని నేను అనుసరిస్తున్నా. నా ఎదురుకుండా ఆనందగిరి వ్యాఖ్యానము గలదు. స్టాండర్డ్ శంకరుల వర్క్స్ అన్నిటికీ ఆనందగిరి అనే ఆయన వ్యాఖ్యానం రాసినాడు. ఆనందగిరి కైలాసాశ్రమం వాడు, వాళ్ళ ఆ ప్రాచీన పరంపరలో వాడు. ఆ హిస్టరీ అంతా నాకు తెలీదు. వాళ్ళు ఆనందగిరిని చాలా ఇష్టపడతారు. వాళ్ళు పై టెక్స్ట్ చదవరు, కింద ఆనందగిరి కూడా చదివినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అలా ఉంటారు, చాలా ప్రీతిగా ఉంటారు. ఆనందగిరి బాగా రాస్తాడు, ఉపయోగకరంగా రాస్తాడు, కొన్ని చోట్ల తేడాగా రాస్తాడు కూడా. అది పండితులు గ్రహిస్తారు, గ్రహించి దాన్ని పక్కన పెట్టేస్తారు. మొత్తం మీద ఉపయోగకరంగా ఉంటుంది. యూస్ఫుల్, నాట్ ఏ సుప్రీం ఆర్ ఎనీ సచ్ థింగ్, యూస్ఫుల్. అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటంటే ఆయన కాలంలో వరస ఏది, పాఠం ఏది అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అది గొప్ప ఉపయోగం కదా. ఆయన కాలము అంటే 500 సంవత్సరాలు అయిందనుకోండి. సో ఆ తర్వాత ఏవేవో పాఠభేదాలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ పక్కన పెట్టి అసలైన పాఠ ప్రతి అది అని మనకు తెలుస్తుంది.
తర్వాత ఆయన కూడా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఏది ముందు ఏది వెనుక, ఇది సిద్ధహాయ శుద్ధహాయ అని అటువంటి అప్పట్లో ఉన్న వ్రాతప్రతులలో అటువంటి తేడాలు ఏమైనా ఆయన ఫేస్ చేసి ఉంటే వాటిని ఆయన పరిష్కరించి ఉంటారు. అవును ఇలా రెండు ఉన్నాయి, ఇది కాదు ఇది తీసుకుందాము అని ఒక పరిష్కారం కూడా చేస్తారు. అలా రచయితలు అలా చేస్తూ ఉంటారు ఈ ప్రాచీన గ్రంథాల సందర్భంలో. ఇలా కాదు లేదు అది కరెక్ట్ కాదు, ఎవడో లేఖకుడి దోషమై ఉంటుంది, దీన్ని ఇలా పెట్టుకుందాము అని రచయితలు అలా దాన్ని సెటరైట్ చేస్తూ ఉంటారు. దానికి పరిష్కారము అని పేరు పండితులలో. కాబట్టి మీరు ఈ వరుసని అనుసరించగలరు. మీ పుస్తకాన్ని మార్చేయక్కర్లేదు, ఊరికే పాఠంలో వరుస మార్చుకోండి అంతే. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని కొనసాగిద్దామా మరి? ఓకే. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రోగానివ రసాయనం. రసాయనం అంటే మందు, కెమిస్ట్రీ. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ. అంటే వాళ్ళు పెద్ద కెమిస్ట్రీలని నేను అన్ను, కానీ మొత్తానికి ఐడియా ఉంది. శంకర్లకు ఐడియా ఉండడం గొప్ప విశేషం కదా. ఆయన ఏమీ చికిత్సకుడేమీ కాదు, డాక్టర్ ఏమీ కాదు. కానీ రోగం వచ్చినప్పుడు ఏదో మందు ప్రిస్క్రైబ్ చేస్తారు, అది వేసుకుంటే ఆ రోగం పోతుంది. ఈ మాత్రం లోకానుభవము ఆయన మాట్లాడుతున్నారు దాని గురించి. అంటే అప్పట్లో ఏదో చిన్న చిన్న వైద్యశాస్త్రం అంత పెద్ద అడ్వాన్స్డ్ కాకుండా ఏదో ఏ మేరకు ఏ సమాజానికి ఆ వైద్యం ఉంటుంది. ఆ కాలం వైద్యం, ఆ కాలంలో డయాబెటీస్ ఉండేది కాదు ఉదాహరణకు. కాబట్టి డయాబెటీస్ మందులు వాళ్ళకి అవసరం కూడా లేదు. సో ఎందుకు లేదో తెలుసిన, డయాబెటీస్ ఆ కాలంలో దంపుడు బియ్యం తినేవారు. తర్వాత సైకిల్తో సహా, సైకిల్ కాదు మోటార్ సైకిల్, మోటారు వాహన ఆటోమొబైల్ తనంత తానుగా నడిచే వాహనము లేకుండే. అంచేది సైకిల్ అయినా సరే మీరు తొక్కాల్సిందే, లేకపోతే నడిచి వెళ్తూ ఉండడము చాలు. ఈ రెండు పాటిస్తే మీకు డయాబెటీస్ మీ దరిదాపులకి రాదు. అలా ఉండేవారు వాళ్ళు. డయాబెటీస్ అనే వ్యాధిని ఎరుగరు. సో తరువాతి కాలంలో వచ్చింది డయాబెటీస్. మిషన్ వచ్చిన తర్వాత బియ్యం మిల్లు ప్రవేశపెట్టారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. యూరప్ నుంచి మొట్టమొదటి బియ్యం మిల్లు సామర్లకోటలో తెరిచారు. హిస్టరీ. ఓకే. దాంతో మొత్తం కోనసీమ వాసుల్లో డయాబెటీస్ ప్రచారం బాగా వచ్చింది. దాని నుంచి రోగానివ రసాయనం. ఏదైనా అనారోగ్యం ఉంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన మందు చెప్తారో మందు వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకుంటే పోతాయి రోగాలు. కాబట్టి మనకున్న రోగం ఏమిటంటే అవిద్యా విక్షేపాన్. హరతి అవిద్యా విక్షేపాన్. సో అవిద్యా విక్షేపాన్ అంటే ఏమిటో తెలుసిన? ఏమిట్రా వాడు అంత కంగారు పడుతూ గెంతులు వేస్తున్నాడు అని అడిగారు. అంటే వాడికి తెలియదండి ఏం చెప్పారు, అంతే. వాడికి విషయం తెలియదు, గెంతులు వేస్తాడు, కంగారు పడుతూ ఉంటాడు, గెంతులు వేస్తూ ఉంటాడు. నన్ను పాము కరిచేసిందని గెంతులు వేసేస్తున్నాడు. పాము కరిచేసింది, నోట్లో నొర కూడా వచ్చేస్తుందేమో అని గెంతులు వేసేస్తున్నాడు. అక్కడ ఉన్న కుర్రాడు చెప్పాడు, అది బురద పామది, నోరు మూసుకూరుకోమని చెప్పాడు. ఎందుకంటే ఆ కుర్రాళ్ళు ఆ కాలంలోనూ అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బురద పాములు కనపడుతూనే ఉంటాయి. కనపడితే చేత్తో తీసి విసిరేస్తారు కూడా. అది కరవదు పెట్టదు, కరిచినా ఏమీ అవ్వదు. బురద పాము నోరు మూసి కూర్చోమని చెప్పాడు. బురద పాము అయా వెళ్ళి ఇంటికి అని చెప్పాడు ఆ కుర్రాడు. అంటే వీడు ఈ పెద్దవాడు అయ్యుండి గెంతులు వేస్తున్నాడు, హడావిడి పడిపోతున్నాడు, నన్ను పాము కరి చేసిందని కంగారు పడిపోతున్నాడు. కారణం ఏమిటి? దానికంతకీ విక్షేపము అని పేరు. ఆ హడావిడికి, ఆ కంగారు హడావిడి, మీరు సంసారంలో చూడండి, ఊరికే కంగారు పడిపోతూ ఉంటారు, గెంతులు వేసేస్తూ ఉంటారు, అన్ని విక్షేపము అంటారు. అమ్మవారికి అలంకారం చేసేస్తున్నాం అనుకో, కూరగాయలన్నీ పట్టుకొచ్చి కంగారు మళ్ళీ దాంట్లో. ఆ కూరగాయలన్నింటినీ పెట్టేసి ఏం అలంకారం బెండకాయలతో అలంకారం ఏమిటండి? దేనికైనా ఒక్క విసర ఆలోచన ఉండద్దు. బెండకాయలతో చక్కగా ఆహారం తయారు చేసుకోమని ఇస్తే అవన్నీ తీసుకెళ్ళి గుచ్చేసి వాటిని అలా మాలల కింద వేసేసి అవి అక్కడ పాడైపోతాయి. వస్తువు వ్యర్థమైపోతూ ఉంటుంది. నవనవలాడే బెండకాయలను తీసుకొచ్చి గుచ్చి దాంట్లో పురుకుస్తాడు పెట్టేసి గుచ్చేసి మెడ కింద మెడలో వేశారనుకోండి, అవి పాడైపోవు.
ఆ బెండకాయలు పాడైపోవు. మొన్నటిదాకా అలాగే ఉంచేశారనుకోండి, వడలిపోవు. ఈజ్ దట్ ది వే టు డూ థింగ్స్? దట్ ఈజ్ నాట్ ది వే. అలాగే ఈ పెద్ద పెద్ద గురువులు కూడా నిమ్మకాయలు గుచ్చేసి మెళ్ళ వేయడం, ఆయన వేయించుకోవడం. ఏమి నిమ్మకాయలు వేసుకోవడం ఏంటండి? అరే ఉప్మాలో నిమ్మకాయ కొద్దిగా వేసుకుంటారు తప్ప మెళ్ళ వేసుకోవడం ఏమిటి నిమ్మకాయలు? ఇదంతా తంత్రం. దీని పేరే తంత్రం. బ్రహ్మ మీకు ఆత్మబోధలో ఉండదు. నిమ్మకాయలు బెండకాయలు అవి ఆత్మబోధలో ఉండవు, తంత్రం నుంచి వస్తుంది. మీరు ఈ వేషాలు ఎక్కడ చూసినా అది తంత్రము అని గ్రహించండి. చిన్నప్పుడు మా పెదనాన్నగారు మంచి వేద విద్వాంసులు, మా నాయనగారు నేను ఉన్నాం. కూర్చొని అడుగు మీద కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు ఈ తంత్ర ప్రసక్తి వచ్చింది. వస్తే అప్పుడు మా పెదనాన్నగారు అన్నారు, ఈ తంత్రాన్ని దరిదాపులకి రానివ్వద్దు. మనం వైదికులము, వేదము ఉపనిషత్తులు భగవద్గీత వాటికి కట్టుబడి ఉంటాం తప్ప ఈ తంత్రం జోలికి మనం వెళ్ళము అని ఆయన అన్నారు. ఎక్కడో ఎవరు చెప్తుంటే విని ఉంటారు వేద విద్వాంసులు. మా నాయనగారు అన్నారు, సూత సంహితలో తంత్రాన్ని చాలా గట్టిగా నిరసించినారు, తిరస్కరించినారు. తంత్రం జోలికి మనం వెళ్ళనక్కర్లేదు. మనకి భగవద్గీత ఉన్నది, సరళంగా ఉంటుంది. జీవితాన్ని ఒక పద్ధతిలో నార్మల్గా అబ్జర్వ్ చేసి ఒక ఉపాయాన్ని బోధిస్తుంది. ఏవో కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, రెండింటిలో కంగారు పడకుండా సమంగా ఉండవయ్యా అని చెప్తుంది గీత. చూడండి, దాంట్లో ఏ తంత్రము మంత్రము కల్పన యంత్రము ఏమీ లేవు. గమనించండి మీరు. జీవితాన్ని కొంచెం ఒక్క అడుగు వెనక్కి వేసి సాక్షిగా దర్శించి అనుభవాన్ని దానికి రంగరించి ఒక ఉపాయం చెప్తుంది గీత. అలాంటి పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి తప్ప ఈ తంత్రము పనికిరాదు, అది మనిషిని ఎక్కడికో పట్టుకుపోతుంది అని. సో ఇలా ఉంటాయి. వీటన్నిటికీ విక్షేపము అని పేరు. అంటే సందర్భం లేని పనులు చేసేస్తూ ఉండడం దేవుడి పేరుతో. అలాగే సమాజ జీవనంలో ఏవో ఊరేగింపులని ఇదని అదని హడావిడి చేసేస్తూ ఉండడం, గోల చేసేస్తూ ఉండడం. అక్కడ క్రికెట్ మ్యాచ్ నెగ్గిందని ఇక్కడ బాణాసంచా కాల్చేయటం, దానికి విక్షేపము అని పేరు. విక్షేపము అంటే అల్లరి. వివిధం క్షేప, అల్లరి, గడబిడ. నేను తెలుగులో ఎలా చెప్తే తెలుస్తుందా అని పదాలు వెతుకుతున్నా. సంస్కృతంలో విక్షేపం అంటే గడబిడ, హడావిడి, అల్లరి, తొందరపాటు, మనస్సు స్థిరం లేకుండా కోతి వలె గెంతులు వేయుట. మనస్సు గురించి మాట్లాడతారు. మనస్సును బట్టి దేహం వస్తుంది. మనస్సు కోతి వలె గెంతులు వేస్తుంటే దేహం ఎలా ఉంటుంది? కుర్చీలో కూర్చుని ఉంటుందా? ఉండదు. ఇది గెంతులు వేస్తుంది. చాలా అధ్వాన్నంగా ఉంటాయి. కొత్త రోజు కొత్త వస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు బెండకాయల మాల ఉండేది కాదు, నిమ్మకాయల మాల ఒక్కటే ఉండేది, బెండకాయల మాల ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా బెండకాయల మాల వచ్చింది, ఈ మధ్యన వచ్చింది. కొత్త వస్తూ ఉంటాయి, ఏవో వేషాలు. ఇటువంటి విక్షేపములు మతం పేరుతో చాలా ఉంటాయి, లౌకిక జీవనంలో కూడా చాలా ఉంటాయి. సో అంటే విక్షేపాన్ని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నా. సో రోడ్డుని ఇటు అటు క్లోజ్ చేసేసి రోడ్డు మీద పందిరి వేసి బర్త్డే పార్టీ చేసేస్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో. అంటే ప్రభుత్వం సాఫ్ట్ బెల్లి, ప్రభుత్వం నిర్వీర్యంగా ఉంటుంది, అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమీ చేయటం లేదన్నట్టుగా ఉంటుంది. దాంతో రోడ్డు మీదకి ఆక్రమించేస్తారు, రోడ్డు మీద పందిళ్ళు వేసేస్తారు, రోడ్లు తవ్వేస్తారు. ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేస్తూ ఉంటారు. సమాజ జీవనంలో, కుటుంబ జీవనము అలాగే ఉంటుంది, వైయక్తిక జీవనము అలాగే ఉంటుంది. అంతటా విక్షేపము అంటే సందర్భం లేని హడావిడి, కంగారు, కోతివేషాలు అధికాధికంగా ఉంటాయి మనుషుల జీవితంలో. వ్యక్తి, కుటుంబము, సమాజము సర్వత్రా కూడా ఈ విక్షేపము మనకు కనపడుతుంది. లౌకిక జీవనంలో, మత జీవనంలో కూడా ఈ విక్షేపము కనపడుతుంది. ఓకే, దీనికి కారణము అవిద్యా విక్షేపాన్. ఒక విక్షేపం కాదు, రకరకాల విక్షేపములు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవిద్య నుంచి వస్తాయి, తెలియకపోవడం నుంచి వస్తాయి. తెలియదండి వాళ్ళకి. వాళ్ళు ఏదో చూడండి, నమ్మకము, గ్రుడ్డి నమ్మకము అనేది
అది అజ్ఞానానికి చక్కటి అందమైన కవర్ వేసి పెడుతుంది. దాంతో మనం అజ్ఞానంలో ఉన్నాము అనే సంగతి కూడా తెలియదు. దానికి పైన అక్కడ అందమైన కవర్ ఒకటి వేశాడు కదా, నమ్మకము అనే కవరు, గురుడ్డి నమ్మకము. నో, దిస్ ఈజ్ నాట్ ది వే. నో సర్ప్రైజ్. సమాజంలో గొప్ప పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా సమాజం ఇంకా ముందుకి వెనక్కి పడుతూ లేస్తూ ఉంటుంది తప్ప ప్రోగ్రెస్. మన పక్కనే ఉన్న జపాన్, లేకపోతే సౌత్ కొరియా, యూరప్ మన పక్కనే ఉన్నాయి. అవి అభివృద్ధి చేసుకోగలిగినాయి, మనం చేసుకోలేకపోయాం ఆ మేరకు. ఇంకా పడుతూ లేస్తూ ఉన్నాము. కారణం ఏమంటే సర్వరంగముల యందు అన్ని లెవెల్స్లోనూ ఈ విక్షేపము, ఈ అవిద్యా విక్షేపాన్ని. సరే, నేను సమాజ జీవనానికి కూడా దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేశాను. మౌలికంగా వ్యక్తి గురించి చెప్తారు. సమాజం అనేది ఏమీ ఉండదు, వ్యక్తియే సమాజము. కాబట్టి మనం మన జీవనంలో వ్యక్తి, కుటుంబము, సమాజము, వీటిలో అనేక విక్షేపములను క్రియేట్ చేస్తూ ఉంటాము, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము, మన కష్టాన్ని మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాము. దీనికి కారణం ఏమిటంటే అవిద్యయే, అవిద్యా విక్షేపం. అవిద్య అంటే అజ్ఞానం. చూడండి, మనిషిలో పెద్ద మార్పులు ఏమీ ఉండవు. కలియుగం, త్రేతాయుగం అని వీళ్ళు కథలు చెప్తారు, కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. రావణాసురుడు కలికాలంలో వచ్చాడా లేకపోతే రాముని కాలంలో వచ్చాడా? రాముని కాలంలోనే వచ్చాడు కదా. రావణాసురుణ్ణి అనుకరిస్తూ కిడ్నాప్లు అవి కలికాలంలో కూడా ఉన్నాయి, కానీ అసలు మొట్టమొదటి కిడ్నాపర్ ఎవడు? రావణాసురుడే. ది ఫస్ట్ కిడ్నాపర్ వాడే. అందులో సన్యాసి వేషంలో వచ్చి కిడ్నాప్ చేశాడు వాడు. కాబట్టి ఆ కాలంలో అధర్మం లేదు, మన ఈ కాలంలో మాత్రమే అధర్మము గలదు అని పౌరాణికులు చెప్తారు. చూసారా, ఆ మాట సరికాదు. చిన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మనం అంటే వేదాంతి చదువుకునే వాళ్ళం, శాస్త్రాలు అవి గట్టిగా చదువుతూ ఉండేవాళ్ళం. పెద్దలు ఉండేవారు, మహాపురుషులు ఉండేవారు చుట్టూను. వాళ్ళ సన్నిధిలో ఉండడం, అది ఏదో గులాబీ పూల వనంలో ఉంటే మనకు కూడా ఆ గులాబీ పరిమళం అంటినట్టుగా అలా ఉండేది. ఒక ఐడియా వచ్చింది, మనం ఆ ఋషులు ఉన్న కాలంలో పుట్టి ఉండాల్సింది. పొరపాటున 19వ శతాబ్దంలో పుట్టామే అని అనిపించింది. అప్పుడు 19వ శతాబ్దమో 20వ శతాబ్దమో, 20 ఏమో, ఇప్పుడు ఏమిటి నడుస్తుంది, 21 ఇప్పుడు. పొరపాటున 20వ శతాబ్దంలో పుట్టాము. 16వ శతాబ్దంలోనో లేకపోతే 11వ శతాబ్దంలోనో, సాయనాచార్యుడు ఉన్న శతాబ్దంలోనో పుట్టుంటే ఎంత బాగుండేదో అని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన తర్వాత క్రమంగా వేదాంతాన్ని అధ్యయనం చేస్తుంటే ఆత్మస్వరూపము కాలమునకు అతీతమైనది ఇత్యాది విషయాలు తెలుసుకున్నప్పుడు ఇదో పిచ్చి, తప్పిది. మనం మాత్రమే మంచి కాలంలోనే పుట్టాం. న్యూటన్ మహాశయుడు, ఐన్స్టైన్ మొదలైన సైంటిస్టులు దేశాన్ని, కాలాన్ని చాలా గొప్పగా అర్థం చేసుకుని వాటి స్వరూప స్వభావాలని మానవాళికి అందించినటువంటి కాలంలో పుట్టాం. షేక్స్పియర్ మొదలైన మహాత్ములు ఎంతెంతో గొప్ప గ్రంథాలను రచించి మానవాళికి అందించిన కాలంలో పుట్టాం. మన భాగ్యం గొప్పది. మనకి కాళిదాసాదుల గ్రంథములు మాత్రమే కాకుండా షేక్స్పియర్ మొదలైన వాళ్ళ గ్రంథాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ అందుబాటులోకి వచ్చింది. మనం పుట్టిన కాలమే మేలు అని తర్వాత నేను నిర్ణయించుకున్నా. సో మొత్తానికి ఈ ఒకప్పుడు అధర్మం, ఒకప్పుడు ధర్మం, ఇప్పుడంతా అధర్మం అనేటువంటి ఈ పౌరాణికుల యొక్క రొద, దానిలో సారమేమీ లేదు. మానవుడు అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉన్నాడు. తరములు మారినా మనిషి మారలేదు. అలా కవి కూడా ఏదో పద్యం రాసినట్టు. ఎందుకంటే మానవుల యొక్క సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆపదలు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాయి. ఈ విక్షేపములు అవి ఎప్పుడూ ఒకలాగే ఉన్నాయి. వాటన్నిటికీ సమస్య మూలము అవిద్యయే. అప్పుడైనా అవిద్యే, ఇప్పుడైనా అవిద్యే. వీటికి పరిష్కారము కూడా సేమ్ ఉంటుంది. అప్పుడైనా 10 శతాబ్దముల క్రితం మనిషికున్న సమస్యలకి పరిష్కారము తన స్వరూపమును అరయుట. ఈనాడు కూడా ఇంత సైన్స్ డెవలప్ అయిన, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మానవుని సమస్యలు అలాగే ఉంటాయి.
వాటికి పరిష్కారం కూడా అదే అవుతుంది. కాబట్టి ఈ టెక్స్ట్స్ ఇవి టైమ్లెస్ టెక్స్ట్స్, టైమ్లెస్ బుక్స్ అని ఉన్నాయి. సో ఆ బుక్స్ని 2 రకాలుగా విభజించినాడు. టైమ్ బౌండ్ బుక్స్, టైమ్లెస్ బుక్స్. ఏవో నవలు ఉంటుందనుకోండి, ఒకసారి చదివి పక్కన పారేస్తారు. ఎవరో మేము పట్టుకెళ్తామంటే పట్టుకెళ్ళమంటారు. ఎవరో చెత్త కాగితాలు వాళ్ళు అయ్యా నేను తీసుకోనంటే తీసుకొని ఉంటారు. అంటే ఆ బుక్ యొక్క వాల్యూ అక్కడితో అయిపోయింది. టైమ్లెస్ బుక్స్, ఈ పుస్తకాలు ఎంత పాతవైనా అవి కొత్తవిగానే ఉంటాయి. కాబట్టి మానవుల సమస్యలకి పరిష్కారాలు కూడా సమానంగానే ఉంటాయి. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మనిషికి తన యథార్థ స్వరూపము తెలియదు. అవిద్య విక్షేపాలు అయింది కదా, అవిద్య గురించి చెప్తున్నా. అవిద్యా విక్షేపాన్, అది డయాగ్నాసిస్ చేయాలి. రోగానివా, అప్పుడు రసాయనం వస్తుంది. పై వాక్యం రసాయనం, అది శ్లోకం యొక్క రచన. సో అవిద్య మనిషి యొక్క అజ్ఞానము. అంటే మనిషి యొక్క అజ్ఞానం ఏమిటంటే వాడికి తన స్వరూపం తెలియదు. ఏది తనది కాదో అది తాను అని పట్టుకునే వేలాడుతూ ఉంటాడు. ఏది తనదో దానిని ఎరుగనే ఎరుగడు. ఇది అవిద్య. ఇప్పుడు మనిషి చూడండి ఎలా ఉంటాడో, హృదయంలో ఆనందం ఉంటుంది, దేహంలో రోగం ఉంటుంది. ఓకే, హృదయంలో ఆనందం ఉంది అనే సంగతి మనిషి ఎరుగడు. దేహంలో ఉన్న రోగము నేను అనుకుంటాడు. నేను రోగిని, అది నాది, నేను అనుకుంటాడు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఈ పరిస్థితి. ఈ విడ్డూరం వలన ఇది 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 పెద్ద దోషం. దీని వలన ఏమవుతుంది, వాడి ఆస్తి ఆనందము వాడికి అందుబాటులో ఉండదు. వాడు దేహమునకు వచ్చిన చిన్న మార్పును, చిన్న లేకపోతే పెద్ద, అది చిన్న పెద్ద, దేహంలో ఏదో వస్తుందండి, అది చిన్నదా పెద్దదా మీ మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఓకే, కాలు మీద కురుపు వేస్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది మనస్సుని బట్టి. ఏమిటి ఇక్కడ కురుపు వచ్చింది, ఇలాగ నడవడం ఎలాగా, ఇటు అటు వెళ్ళడం ఎలాగా, బోల్డ్ పనులు ఉన్నాయి, అక్కడేమో ఊడ్పులు ఊడ్చాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, అక్కడ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవాలి, ఈ కురుపు ఉంటే ఎలా కుదురుతుందని వాడికి అది ఆ వ్రణము అది ఒక పెద్ద ఆపద కింద భూతద్దంలో కనపడుతుంది వాడి మనస్సును బట్టి. కొంతమందికి అయ్యా మీకు క్యాన్సర్ వచ్చిందండి అని డాక్టర్ చెప్తే, ఓహో అలాగా, ఓ ఈజ్ ఇట్, ఓకే, నౌ వాట్ ఈజ్ ది ప్రోగ్నాసిస్, ఈ పైన మీ అభిప్రాయం ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది చెప్పండి అని చాలా నిబ్బరంగా ఆ డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఈయనకి మనం ఇలాగంటే వార్త చెప్పాల్సి వచ్చిందని డాక్టర్ కంగారు పడుతూ ఉంటాడు. అయ్యా క్షమించండి, ఇది ఏమీ పర్వాలేదు, కూర్చోండి. ఇప్పుడు ఈ రాబోయే కొద్ది నెలలు లేక సంవత్సరములలో ఏ విధంగా ఉంటుంది ఇది, మనం ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేయాలి, మీరు దయచేసి చెప్పండి, మీరు విద్వాంసులు కదా అని అడిగి తెలుసుకుంటాడు. తెలుసుకుని చాలా నిబ్బరంగా దాన్ని ట్యాకిల్ చేస్తాడు. తేడా ఎక్కడుందండి? అవిద్య, విద్య అవిద్య. కాబట్టి మనిషికి ఏది తన స్వరూపమో తెలియకుండుట, ఏది తాను కాదో తనది కాదో దానిని తనదిగా తానుగా భ్రమపడుతో కష్టములను సృష్టించుకుంటూ బ్రతుకుట, ఇది మనిషి యొక్క పరిస్థితి. అవిద్యా విక్షేపాన్. ఓకే, సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది. మనిషికి తెలియదు, తనకు తెలియదని కూడా తెలియదు. ఇప్పుడు వేదాంతమును మనం శ్రవణం చేయాలి, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అన్నవాళ్ళు అజ్ఞానులు కాదు, వాళ్ళు జిజ్ఞాసువులు. మనకి తెలియదు, చాలా పెద్ద లోటు, మన స్వరూపం మనకి తెలియదు, పెద్ద లోటు, మనం శంకర భగవత్పాదుల బోధలను ఆశ్రయించవలెను అన్నవాడు వాడు అజ్ఞానియే అయినా చాలా రిఫైన్డ్ అజ్ఞాని, చాలా ముందుకి జ్ఞాన మార్గంలో చాలా ముందుకు వెళ్ళిన అజ్ఞాని. లోకంలో చూడండి, వాళ్ళకి ఏమీ తెలియదు.
నేను మొన్న ఈ మాట అన్నాను, ఏమండి వాళ్ళకి తెలియదన్నా, దే డోంట్ నో అంటే మీకు ఎలా తెలిసినా అదే మరి ప్రారంభం, అదే ప్రారంభం. ఏమిటి నాకు తెలియను, దట్ ఈజ్ ది ప్రారంభం. ఐ నో దట్ దే డోంట్ నో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకున్న అనారోగ్యం ఏమిటో మీకు తెలియదు, డాక్టర్కి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మరి ఏం చేద్దాం? తప్పు పడతారా డాక్టర్ని? నువ్వేం మునగాడివా అంటారా? అన్నారు. సో ఆ విధంగా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళకి పెద్దల దగ్గర శుశ్రూష చేసే పుణ్యం వాళ్ళకి లేకుండెను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళని ఎవరినో పట్టుకుని శుశ్రూష చేస్తే తెలుస్తుంది. వాళ్ళ ఆ పని వాళ్ళకి కుదరలేదో లేకపోతే చెయ్యలేదో వాటెవర్, వాళ్ళకి తెలియదు, శాస్త్రం చదువుకోలేదు. ఏవేవో ఇక్కడ అక్కడ ఏవో 4 శ్లోకాలు 3 పద్యాలు పట్టుకుని పండితుడిగా చలామణి అవుతూ లోకాన్ని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప తెలుసున్నది ఏమీ లేదు. ఏదో ఒకటి పట్టుకోవడం, సరళంగా ఉన్నదాన్ని పట్టుకోవడం, శివపురాణం అని పట్టుకోవడం. శివపురాణం 15వ శతాబ్దంలో వచ్చింది. వైష్ణవుల యొక్క వాళ్ళ యొక్క వ్యవహారానికి ప్రతిక్రియగా వచ్చింది. ఇట్స్ ఎ రియాక్షన్ టు ది స్ప్రెడ్ ఆఫ్ వైష్ణవిజం. దానికి ప్రతిక్రియ. మీ విష్ణువే కాదయా, మా శివుడు మాత్రమే తక్కువవాడు కాదు, మీకు నృసింహం ఉంటే మాకు శరభ ఉన్నాడు, శరభ శరభ, మీ నృసింహ కంటే 4 ఆకులు ఎక్కువ చదివినవాడు అంటూ ఈ విధంగా ఆ నృసింహకి ప్రతిక్రియగా శరభ వీరభద్రుడు. సో ఈ విధంగా ఈ శ్రౌత యాగములకు ప్రతిక్రియగా దక్షయజ్ఞ వినాశము, ఇగో ఇటువంటివన్నీ ప్రతిక్రియలు, ఇవన్నీ రియాక్షన్స్. ఆ విధంగా వచ్చినది. సో దాన్ని పట్టుకోవడం, దాన్ని పట్టుకుని దాన్ని సాగతీస్తూ ఉండడం. ఇటు శివుడు తర్వాత నేనే శివుడు అన్నట్టుగా వేషం గట్టిగా వేసి లోకంలో ప్రచారాన్ని చేస్తూ ఉండడం. తత్వాన్ని తెలియడానికి సందర్భం ఏముంటుంది? ఆ విధంగా ఒక విశ్వాసాన్ని గట్టిగా పట్టేసుకుంటే ఆ విశ్వాసం ఏం చేస్తుంది? అజ్ఞానం మీద ఒక కవర్ కింద వర్క్ చేస్తుంది. మనకి అజ్ఞానము, మనకి ఆత్మస్వరూపము తెలియదు అనే దృష్టే ఉండదు. అవడానికి అజ్ఞాని, కానీ నేను అజ్ఞానిని అని తెలియదు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు అలా అజ్ఞానంలోనే ఉండిపోతారు. కొత్త కొత్త విక్షేపములను సృష్టిస్తూ ఉంటారు. సో ఎ మైండ్ ఇన్ ఇగ్నరెన్స్ మూవ్స్ అండ్ మేక్స్ అదర్ మైండ్స్ మూవ్. ఒక మైండ్ అజ్ఞానంతో కదులుతూ ఇతరుల మైండ్స్ని, అజ్ఞానంలో ఉన్న మైండ్స్ని కదిలిస్తూ ఉంటుంది. ఆ విధంగా సమాజంలో మతము అలాగే ఉంటుంది, లౌకిక జీవనము కూడా అలాగే ఉంటుంది. ఆంధ్రులు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటే ఏదో హడావిడి చేయటం. ఏమైంది ఆంధ్రుల హక్కు? చిన్న చిన్న రాడ్స్ను ప్లేట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు, విశాఖపట్నం ఫ్యాక్టరీ వాళ్ళు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గ్రేట్ థింగ్. అప్పట్లో ఆక్సిజన్ సిలిండర్స్ తయారు చేశారు. యు నో దాట్? దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఆక్సిజన్ సిలిండర్స్. పోన్లేండి, సమయానికి ఏమో కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ తయారు చేసి కోవిడ్ టైంలో ఉపయోగపడ్డారు, అందుకు మెచ్చుకోవాలి. ఏదో అన్నాను, ఏమనుకోకుండా మీరందరూ ఆంధ్ర విశాఖ ఉక్కు వాళ్ళు అయి ఉంటారు. డోంట్ మైండ్. అంటే మన సమాజ జీవనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెప్పడానికి. అక్కడ తెలంగాణలోనూ ఉంది, బయ్యారం ఉక్కు మా హక్కు అంటారు. బయ్యారంలో వాళ్ళు చెప్పారు, ఆ బయ్యారంలో ఉన్నాయి గ్లోబ్యూల్స్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఇలా ఉండల కింద ఉంటాయి. దాంట్లో ఐరన్ ఉంది. అవి ఏరి బుట్టలో ఏరి పెడితే ఐరన్ వస్తుంది తీస్తే, కానీ అది ఎకనామికల్ కాదు. పర్సంటేజ్ ఐరన్ చాలా తక్కువ, మట్టి ఎక్కువ, ఐరన్ తక్కువను. కాబట్టి అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వాటిని చూసి, వాటి రంగు చూసి ఏవో ఐరన్ రంగులో ఉన్నాయని కంగారు పడి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి వయబుల్ కాదు. ఆ విషయాన్ని టెక్నాలజిస్టులు డిసైడ్ చేస్తారు. పొలిటీషియన్స్ హడావిడి చేసేసి సమాజం అంతా పొలిటీషియన్స్ వెంట పరిగెడితే అది విక్షేపము. అజ్ఞానము విక్షేపము. విక్షేపం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. విక్షేపంలో మతపరమైన విక్షేపం ఇండియాలో ఎక్కువ. ఎందుకంటే ఇండియాలో రిలీజియన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. వెరాజ్ యూరప్ అండ్ అదర్ ప్లేసెస్లో రిలీజియన్ ఒక కార్నర్లో ఉంటుంది.
టెక్నాలజీ అండ్ సైన్స్ మెయిన్ స్ట్రీమ్గా ఉంటాయి. ఒకప్పుడు రిలీజన్ బ్యాక్వర్డ్ ఉండొచ్చు, టెక్నాలజీ అండ్ సైన్స్ కూడా బ్యాక్వర్డ్ ఉండొచ్చు కొన్ని సందర్భాలలో. ఇండియాలో మటుకు రిలీజన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. దాంతో రిలీజన్కి సంబంధించిన విక్షేపములు అనేకము మనల్ని కదిలి చేస్తూ ఉంటాయి సమాజంలో. మీరు వాటన్నిటినీ దాటుకుని మీ తత్వం దగ్గరికి, మీ స్వరూపం దగ్గరికి రావాల్సి ఉంటుంది. లేకపోతే అవన్నీ కూడా మనల్ని బంధించేవిగా మాత్రమే ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, దీన్ని గమనించండి, నేను ఏదో వ్యాఖ్యానం చేస్తున్నాను. నేను చేస్తున్న వ్యాఖ్యానం యొక్క దారి నాకు తెలుస్తూనే ఉంది. మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, మరి నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్. సో ప్లీజ్ లిజన్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. సో మానవుల జీవితము అది నార్మల్ కాదు, అబ్నార్మల్. అది నార్మల్ కాదు. సో రోగిష్ఠివాడి జీవితం నార్మల్ ఉంటుందా, అబ్నార్మల్ ఉంటుందా? అబ్నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉండదు. రోగం తగ్గిన తర్వాత వాడికి మళ్ళీ నార్మల్ అనుభవానికి వస్తుంది. ఈ అవిద్యా విక్షేపములతో జీవించి వాళ్ళ జీవితము ఇట్ ఈజ్ నాట్ నార్మల్. వాళ్ళ లౌకిక జీవనము నార్మల్ కాదు, వాళ్ళ రిలీజియస్ లైఫ్ కూడా నార్మల్ కాదు. మీకు రిలీజియస్ లైఫ్ ఎలా ఉంటుంది? హిస్టీరియా కింద ఉంటుంది. క్రికెట్ మేనియా ఎలా ఉంటుందో రిలీజియస్ హిస్టీరియా అలా ఉంటుంది. అలా ఉంటుంది రిలీజియస్ లైఫ్. నేను ఒక ఫోటో చూశాను. ఒక అమ్మగారు నెత్తి మీద కడవ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఆమె పేరు జోగిని. ఆయన ఎదురుకుండా పురోహితుడు ఎర్రని పట్టుపంచి కట్టుకుని ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. చుట్టూ ఉండే జనం భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నారు. క్యా బాత్ హై? వాట్ ఈజ్ ఆల్ దట్? సో సమాజంలో ఒక రకమైన హిస్టీరియా నడుస్తూ ఉంటుంది. మతం పేరుతో, పాలిటిక్స్ పేరుతో, క్రికెట్ పేరుతో ఒక హిస్టీరియా ఉంటుంది. మీకు ఇటువంటి హిస్టీరియా సాకర్ గేమ్స్ సంబంధించి యూరోప్లో కూడా ఉంటుంది. అక్కడ ఇంకో రకం హిస్టీరియా ఉంటుంది. సాకర్ గేమ్స్ ఫ్యాన్స్ హిస్టీరిక్గా వాళ్ళు ఉంటారు, ఏవో ఉంటాయి. కానీ ఇక్కడ చాలా డీప్ లెవెల్లో, రిలీజన్ లెవెల్లో హిస్టీరియా ఎక్కువ, మాస్ హిస్టీరియా మీకు కనపడుతుంది. సో దెర్ ఈజ్ నథింగ్ నార్మల్ అబౌట్ దీస్ థింగ్స్. ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ దే ఆర్ నాట్ నార్మల్. అవి నార్మల్ కాదు. ఎందుకంటే అజ్ఞానం నుంచి పుట్టేవి నార్మల్ ఎలా అవుతాయి? వెరీ అబ్నార్మల్. అయితే జనులకు వాళ్ళు నార్మల్గా లేము, మనం అబ్నార్మల్గా ఉన్నాము, మనం అజ్ఞానం యొక్క గుప్పిట్లో ఉన్నామని ఎరుగరు. తర్వాత ఇంకొకటి ఉన్నది, మీరు గమనించండి. మొదలుపెట్టాను కాబట్టి ముందుకు తీసుకువెళ్తున్నాను. జనులు డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కాలువలో ఒక దొంగ, వరద వచ్చినప్పుడు కాలువలో ఒక దొంగ పడిందనుకోండి, ఆ దొంగ పయనిస్తూ ఉంటుంది. ఆ పయనం ఎలా ఉంటుంది? ఆ దొంగ తను ఆలోచించి నేను ఈ విధంగా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుందా? ఉండదు. అది డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. అలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు పోతుంది. అలా కొట్టుకుపోతూ ఉంటుంది, డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. జనులు అలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎవడో వస్తాడు, అయ్యో ఏదో అంటాడు, వారాహి అంటాడు. వీళ్ళందరూ వారాహి వెంట పడతారు. ఇంకొకడు వస్తాడు, ఏదో బాబా అంటాడు. అందరూ బాబా వెంట పడతారు. ఇంకొకడు వస్తాడు, నోట్లోంచి శివలింగం తీస్తాను. నోట్లో మరి పెట్టుకున్నది శివలింగం అయితే పైకి శివలింగమే వస్తుంది. ఇప్పుడు వామిట్ ఏది వస్తుంది? ఏది మింగితే అది వామిట్ వస్తుంది. నోట్లోంచి శివలింగం తీస్తానని ఇంకొకడు వస్తాడు. అందరూ వాడి వెంట పడిపోతూ ఉంటారు. ఇంకొకడు ఫలానా వైభవం అంటాడు. అందరూ వాడి వెంట పోతారు. ఇంకొకడు వచ్చి ఇంకో వైభవం అంటాడు. అందరూ అటుపోతారు. రోజుకో కొత్త పేరు, రోజుకో కొత్త బొమ్మ, రోజుకో కొత్త రూపము, ఈ పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. నేను అప్పట్లో అడిగేవాడిని, కాకినాడలో ప్రస్తుతం ఏం నడుస్తుందని అడిగేవాడిని. అంటే దత్త అయిపోయింది, తర్వాత బగళాముఖి అయిపోయింది, వారాహి అయిపోయింది, ఇప్పుడు ఈ ప్రస్తుతం బాబా నడుస్తుంది. ఇది అలా డ్రిఫ్ట్ అవుతూ ఉండడమే. దీని నుంచి దాంట్లోకి ఆ దొంగ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అలా పోతూ ఉంటుంది. ఎటు పోతుందో దానికి తెలియదు. జనులు అలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. ఈ డ్రిఫ్ట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ జీవితము అది సక్రమంగా ఉండదు, అతలాకుతలం అయిపోతుంది. ఓకే,
సో ఎందుకంటే ఈ డ్రిఫ్ట్ అయ్యే దొంగ దానికి ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. అలాగే జీవితంలో ఈ డ్రిఫ్టర్స్ ఉంటారు చూసారా, ఆధ్యాత్మిక జీవితం అదే మతపరమైన జీవితం కానీ లౌకిక జీవితం కానీ అలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. డ్రిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. ఒక ఆయన ఇల్లు కట్టాడు, స్వామీజీ మీరు రావాలన్నాడు. సర్లేవయ్యా నేను వస్తాను, ఇప్పుడు ఎక్కడికి తిరగడం కష్టంగా ఉంది కానీ శుభం అని ఆశీర్వదించి కూర్చున్నాను, అయిపోయింది. ఇంకోసారి 4 మాసాల తర్వాత మళ్ళీ వచ్చాడు, వచ్చి నేను చాలా కష్టంలో ఉన్నాడు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలన్నారు. చూడు ఏం ఆశీర్వదించమంటావు, ఏమిటి కష్టం అంటే రోడ్డు మీద పడిపోయినా. రోడ్డు ఏమిటి, మొన్నే కదా ఇల్లు గృహప్రవేశం చేశావు, అది పోయింది అన్నాడు. ఇల్లు పోయిందా ఇల్లు పోయింది. ఎలా పోయింది అంటే స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు, అప్పు చేసి స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు. అలా కూడా చేస్తారా? ఏవో ఎక్సెస్ మనీ ఉంటే స్టాక్లో పెడతారేమో, పోతే పోతుంది అనుకున్నాను నేను. ఈయన పెద్ద పెద్ద అప్పులు తెచ్చి స్టాక్లో పెట్టాడు, అలా పెరిగిపోతుంది, రేపటికి నేను కోటీశ్వరుని అయిపోతాను అని పెట్టాడు. అంతా పోయింది. వాళ్ళు వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు, ఇల్లు అమ్మాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆశీర్వదించమంటాడు. దిస్ ఈజ్ ది డ్రిఫ్టర్. డ్రిఫ్ట్ అయ్యే వాళ్ళు ఇలా ఉంటారు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇవాళ రోగం వచ్చిందంటాడు. ఐఎమ్ నాట్ రిడిక్యూలింగ్, దిస్ ఈజ్ హౌ పీపుల్ లివ్. పీపుల్ చాలా అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు. సో ఈ డ్రిఫ్టర్స్ ఉంటారు, ఏ గాలి వీస్తే అటుపోతూ ఉంటారు. ఓ రోజున అష్టావధానం అంటాడు, ఇంకో రోజు శతావధానం అంటాడు, మరో రోజు ఆశుకవిత్వం అంటాడు, ఇంకో రోజేమో సంస్కృతంలో అవధానం అంటాడు. నీ కాగితం పువ్వులు, కాగితాలని కత్తిరిపుచ్చుకుని కడుతూ ఉండడం, పువ్వులు బొమ్మలు వేస్తూ ఉండడం. రసము ఏమీ ఉండదు, కాగితం పువ్వుల్లో రసం ఏముంటుంది, పరిమళం ఏముంటుంది, ఏదో చేస్తూ ఉండడం, కాలక్షేపం, వినోదం. అదే మతం, అదే దైవం, అదే సర్వం, అదే శాస్త్రము. అది శాస్త్రము అది. కాబట్టి జనులు డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మనుష్యులు ఏం చేయాల్సి ఉంటుందంటే తమ పరిస్థితిని తాము తెలుసుకోవడము, మేము ఇలా బతుకుతున్నాము అని అర్థం చేసుకోవడము, ఆ అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచడము అత్యావశ్యకమై ఉన్నది. మన పరిస్థితిని మనం తెలుసుకోవాలి. మనం ఇలా బతుకుతున్నాము, మన లౌకిక జీవనం ఇలా ఏడిసింది, మన మతపరమైన జీవితం మరింత అధ్వాన్నంగా ఉన్నది, దాంట్లో ఏమీ సారము లేదు, చాలా నిస్సారంగా ఉన్నది, ఏమీ లేదు అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఒక ఆయన 1000 శివలింగాలు ప్రతిష్ఠించాడు, ఓ లింగం చాలదు 1000 ప్రతిష్ఠించాడు. ఇంకొక ఆయన 1,000,000 మొదలుపెట్టాడు. సో ఇలా పోతూ ఉండడం, పెద్ద పెద్ద ఎర్రటి బొట్లు అవి గట్టిగా పెట్టుకోవడం, జనాల్ని డ్రెస్సులతోటి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయటం, జనాలు వాళ్ళ వెంట అలాగ డ్రిఫ్ట్ అయిపోతూ ఉండడం. వీడు వస్తే వీడి వెంట డ్రిఫ్ట్ అవ్వడం, వాడు వస్తే వాడి వెంట డ్రిఫ్ట్ అవ్వడం. సో వాళ్ళు ఏమనుకుంటారు, దిస్ ఈజ్ ది మార్కెట్ ఫర్ రిలీజియన్, రిలీజియస్ మార్కెట్, వీళ్ళందరూ మార్కెట్, మనం ఈ మార్కెట్లో మన షేర్ అంతా మనం లాక్కోవాలి అని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. రైట్, నేను చెప్పింది సరిగ్గానే ఉందా? సో ఆ విధంగా డ్రిఫ్ట్ అవ్వకూడదు. మన పరిస్థితి ఏమిటి, మనం ఎలా ఉన్నాము, అజ్ఞాన విక్షేపములతో బతుకుతున్నాము అని తెలుసుకోవాలి. తెలుసుకుని నిద్ర లేవాలి, అజ్ఞాన నిద్ర. నిద్ర లేచి మరి ఏం చేయాలి, నేను ఎవరు, హూ యామ్ ఐ, నా స్వరూపమేమి అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. అది 2వ లైను. ఒకసారి అందాము. అవిద్యా విక్షేపాన్, అజ్ఞానమును విక్షేపములను హరతి తొలగించి వేయును. అది ఏమిటది పైన చెప్పారు. వాసన అంటే సంస్కారము అని అర్థం. వాసన అంటే మీరు నెగిటివ్ సెన్స్లో వాడతారు వాసన అనే మాట, అది కాదు. వాసన అనే శబ్దాన్ని పాజిటివ్ వాడతారు, నెగిటివ్ వాడతారు. శాస్త్రంలో అలా ఉంటుంది. కానీ సమాజంలో ఒక ధోరణి వచ్చింది, వాసన అంటే చెడ్డది అనే ఒక నెగిటివ్ కనోటేషన్ ఫిక్స్ అయి ఉన్నది. శంకర్లు ఆయన అలాగ అనుకోలేదు. వాసన అనే పాజిటివ్కి వాడుతున్నారు, నెగిటివ్కి వాడుతున్నారు. సంస్కారము అనే శబ్దం ఉంది, అది కూడా పాజిటివ్కి వాడచ్చు, నెగిటివ్కి వాడచ్చు. కానీ లోకంలో సంస్కారాన్ని పాజిటివ్కి, మంచి సంస్కారమే సంస్కారం అని అంటూ ఉండడం,
చెడ్డ వాసననే వాసన అంటూ ఉండడం, అదొకటి బాగా ప్రచారంలోకి వచ్చింది, తప్పేం కాదు. కాబట్టి ఇక్కడ అది అప్లై అవ్వదు. ఇక్కడ వాసన అంటే సంస్కారం, అంటే విజ్ఞానం, జ్ఞానము, తెలియుట, మీరు తత్వాన్ని తెలుసుకుంటా. అదేం చేస్తుంది? తొలగించి వేయును వేటిని? అజ్ఞాన విక్షేపాన్. అజ్ఞానం అనేది అది జ్వరం వంటిది. జ్వరం బాగా ఉన్నప్పుడు, అంటే 100 వరకు పర్వాలేదు, 100 దాటిందనుకోండి, 101, 102 వచ్చిందనుకోండి, వాడికి ఆ జ్వరంలో ఉన్నవాడికి వాడు ప్రేలాపన మొదలు పెడతాడు, సంధి ప్రేలాపన. వాడికి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత అక్కడ లేనివన్నీ కనపడతాయి, హాల్యూసినేషన్ అంటారు, అంటే చిత్త విభ్రమ. అక్కడ లేనివన్నీ కనపడతాయి. నాకేదో అయిపోతుంది. ఎప్పుడైనా ఎరుగుదరా మీరు ఇటువంటి డిస్క్రిప్షన్? బాగా ఎక్కువ జ్వరంలో ఉన్నవాడిని వెంటనే ఏదో పారాసిటమాలో ఏదో వేసి వాడి జ్వరం తగ్గించాలి. రోగం మాట తర్వాత చూడవచ్చు, ముందు జ్వరం తగ్గాలి. పూర్వం వాళ్ళు తడి బట్టలో అలాగ మాటికి వస్త్రాన్ని తడి చేసి ఇలా కప్పడం, ఇక్కడ కప్పడం, ఇక్కడ ఆ టెంపరేచర్ తగ్గాలి. లేకపోతే వాడు ఆర్గన్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. ముఖ్యంగా బ్రెయిన్ ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు అది ఫైరింగ్ మొదలు పెడతాయి, ఆ న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి. దాంతో ఈ డ్రగ్ పుచ్చుకున్న వాడికి హాల్యూసినేషన్స్ ఉంటాయి చూసారా, అటువంటి హాల్యూసినేషన్స్ వస్తాయి. సో ఇది జ్వరం బాగా వచ్చినవాడు. సంసార్లు అలాంటి వాళ్ళు హాల్యూసినేషన్లో బతుకుతూ ఉంటారు. నా ఆస్తి, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా ఇది, నా అది, అలాంటి హాల్యూసినేషన్లు झूठा హాల్యూసినేషన్లో బతుకుతూ ఉంటారు. ఆ సంసార భవరోగము వచ్చి ఆ భవజ్వరం అని కూడా ప్రయోగము కలదు. ఆ సంసారం అనేటువంటి జ్వరంలో ఉంటారు. వాళ్ళకి అర్జెంటుగా మందు ఒకటి అవసరం పడుతుంది, రోగానివ రసాయనం. సో వాళ్ళు లేనివన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత సంసారంలో ఎలా ఉంటారంటే, ఒక కోరికను పెట్టుకుని ఆ కోరిక చేత ప్రేరితులై పనులు చేస్తూ ఉంటారు. అదే బంధము. మీరేదో కోరిక, నేను కోటీశ్వరుని అవ్వాలి అని కోరిక పెట్టుకుని బిజినెస్ మొదలు పెట్టారనుకోండి, అది మిమ్మల్ని కోటీశ్వరుని కూడా చేస్తుంది. అంతేకాదు 40s వచ్చేప్పటికి మిమ్మల్ని రోగిష్ఠివాణ్ణి కూడా చేస్తుంది. అసలు ఆనందం అంటే ఏమిటో ఎరుగని వాణినిగా కూడా తయారు చేస్తుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అలాగే భయంతో కనుక యాక్ట్ చేస్తే అది బంధము, కోరికలతో యాక్ట్ చేస్తే అది బంధము. టు యాక్ట్ ఫ్రమ్ లవ్, ప్రేమతో కనుక మీరు ముందుకు అడుగు వేస్తే అది స్వేచ్ఛ, ఫ్రీడమ్. కాబట్టి ఆ సంసారం అనే జ్వరము నుండి మనం బయటపడాలి. దానికోసం మనకు ఒక మంచి మందు కావాలి. ఏదో కవి పాట పాడినాడు, రామజోగి మందు అంటూ ఏదో పాట పాడాడు చూడండి. అలాగంటే మందు ఒకటి కావాలి మనకి. రోగములను రసాయనమివా, మందు వలె హరతి తొలగించి వేయును. అది ఏమిటి మందుది? వాసన అని పై పాదంలో ఉన్నది. వాసన అంటే సంస్కారము, అంటే మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటూ ఉండాలి. లోపల నుంచి వస్తుంది ఆ గైడెన్స్, బయట నుంచి రాదండి గైడెన్స్. బయట నుంచి దారి చూపిస్తారు, ఇలా వేలు చూపించి అది దారి, ఇది కాదు అని చూపిస్తారు. అలా చూపిస్తే కూడా ఒకప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. అరే అది దారి కాదురా, ఇది దారి అంటే కాంట్రవర్సీ అవుతుందా అవుదా? ఇప్పుడు రోడ్డు మధ్యలో స్కూటర్లు, సైకిళ్ళు నిలిపేసి కబుర్లు చెప్పుకుంటున్నారు కుర్రాళ్ళు. ఇటు నడవడానికి నీళ్లు, వర్షపు నీళ్లు ఉన్నాయి. అరే మధ్యలో ఉన్నారా మీరు, పక్కకి తప్పకుండా అలా రోడ్డు మధ్యలో పంచాయతీ పెట్టుకోకూడదని చెప్పారనుకోండి, కాంట్రవర్సీ అవుతుందా అవుదా? అంతే, అలాగే ఉంటుంది. లౌకిక జీవనం అన్నా అలాగే ఉంటుంది, అధ్యాత్మ జీవనం మరీ బ్యాడ్ ఉంటుంది. లౌకిక జీవనంలో మీరు మంచి మాట చెప్తే ఒకడైనా ఇద్దరైనా వినే అవకాశం ఉంటుంది. అధ్యాత్మంలో అదే, అధ్యాత్మం అంటే మతపరమైన జీవనంలో ఎవడి మటుకి వాడు పెట్టుకున్నటువంటి ఆ గోడల మధ్యన బందీ అయి ఉంటాడు. వాడు వినే ప్రసక్తే లేదు అసలు. వాడు దాంతో కవర్ అయిపోయి ఉంటాడు, ఆ గురుడ్డి నమ్మకంలో ఫిక్స్ అయిపోయి ఉంటాడు, వాడు వినడు. సో వాడికి ఏదైనా మంచి మాట చెప్తే
వాడు తిరగబడతాడు, యుద్ధానికి వస్తాడు తప్ప వినడు. సో ఆ రకంగా ఆ అజ్ఞానము ఫిక్స్ అయి ఉంటుంది. దానికి మందు కావాలి. ఏమిటి ఆ మందు అంటే ఇన్నర్ గైడెన్స్, వాసన. అంటే లోపల నుంచి ఒక ప్రేరణ. యూ హ్యావ్ టు గైడ్ యువర్ సెల్ఫ్. జనులు ఏం చేశారంటే, సో స్పిరిచువల్ అథారిటీ అనేది ఒకటి కనిపెట్టారు. ఆ స్పిరిచువల్ అథారిటీకి గురువు అని పేరు పెట్టారు. దాని చుట్టూ సిస్టమ్స్ నిర్మాణం చేశారు. ఇప్పుడు చూడండి, మీరు దేవుడి పేరు ఒకటి పెట్టండి, ఫలానా దేవుడు అనండి, చుట్టూ ఏమొచ్చేస్తుంది? ముందు ల్యాండ్ ఎక్వైరీ చేసేస్తాడు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాడు, ఓ గుడి కట్టేస్తాడు. ఆ కట్టిన ఆయన తను ఉండడానికి ఒక రూమ్ కట్టేసుకుంటాడు, తన భోజనానికి ఒక కిచెన్ కట్టేసుకుంటాడు, వచ్చిన భక్తులు ఉండడానికి రూములు కట్టేస్తాడు, ఏదేదో చేస్తాడు. తిరుపతిలో పెద్ద పెద్ద స్కాండల్. నేను ఎప్పుడు తిరుపతి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను. అక్కడ స్కాండల్ ఏమిటంటే, తిరుపతి దేవుడికి మేము ఆశ్రమం పెట్టుకుంటామని అప్లికేషన్ ఇవ్వడం, వాడిని ఏమన్నా పట్టుకోవడం, ఓ సెక్రటరీనో ఏమన్నా పట్టుకోవడం, అంతా నెపోటిజం ఎవ్రీవేర్. వాడు 1000 గజాలు స్థలం ఇచ్చేస్తాడు. ఆ స్థలం ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టేయడం, కబ్జా చేసి పారేయడం. కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాని మధ్యలో సెంటర్లో ఓ హనుమంతుడి విగ్రహం పెట్టడం. హనుమంతుడి విగ్రహాలు దొరుకుతాయి, అటు మహాబలపురం అటు వెళ్తే దొరుకుతాయి. ఒకటి తీసుకురావడం, అది పెట్టడం, పెట్టి ఏదో కొంత తంతు నడిపించడం, ఏదో కుంభాభిషేకం చేసాం, ఇచ్చేసామని మొత్తానికి ప్రాణ ప్రతిష్ఠ చేసాం అని ఏదో కొంత హడావిడి చేసి హనుమంతుడి విగ్రహం పెట్టడం, ఓ పురోహితుడిని అక్కడ పెట్టడం. ఆ పురోహితుడు హారతి అది ఇచ్చుకుంటూ ఉంటాడు, భక్తులు వస్తూ పెద్ద హుండీ ఒకటి పెట్టడం, దాంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. నెలకోసారి ఓపెన్ చేస్తుంటే ఆ డబ్బులతో ఆ హారతి ఆ పురోహితుడు అన్నీ గడిచిపోతూ ఉంటాయి. చుట్టూ మిగిలిన ప్లేస్ మనది. పిల్లర్స్ వేసేసి 3 అంతస్తులు పెట్టేసి గదులు కట్టేసి అద్దెకి ఇచ్చేస్తున్నాడు. హనుమంతుడు కింద ఉంటాడు, పైన వీళ్ళందరూ స్నానాలు పానాలు పైన చేస్తూ ఉంటారు. అంత కరప్ట్ అదే పొరపట్లేదు. తిరుపతిలో ఇటువంటి స్కాండల్స్ చాలా ఉన్నాయని నేను వార్తల్లో చదివినాను. కాబట్టి ఈ విధంగా చాలా అజ్ఞానంగా ఉంటుంది. కనుక ఒక గైడెన్స్, ఇన్నర్ గైడెన్స్ రావాలి. బయట ఇది గురువు అనే మాట నుంచి చెప్తున్నా. అది ఇదంతా కట్టింది ఎవరు? ఓ గురువు. ఇప్పుడు నేను చెప్పిందంతా చేసింది ఎవరు? ఒక గురువు. గురువు అంటే ఎవరు? అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ. ఆయనకి తెలీదా హనుమంతుడు ఎక్కడ ఉండాలో, మనుషులు బాత్రూంలో అన్నీ ఎక్కడ ఉండాలో ఆయనకి తెలీదా ఏమి? హనుమంతుడు సర్వవ్యాపకుడు, ఎక్కడ పెట్టినా ఒకటే అని ఇలాగేదో ఆ గురువు చెప్తాడు దానికి. ఆయన ఏది చెప్తే అది స్పిరిచువల్ అథారిటీ. ఆయన కా అంటే కా, కీ అంటే కీ. స్పిరిచువల్ అథారిటీ ఆయన గురువు, వీళ్ళందరూ శిష్యులు. దొందే. నో, దట్ ఈజ్ నాట్ వాట్ యు వాంట్. బయట ఉండే మనిషికి మీరు అథారిటీని అప్పచెప్పరాదు. స్పిరిచువల్ అథారిటీ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ ఫైనాన్షియల్ అథారిటీ అన్నాడు మహాత్ముడు. ఇప్పుడు ఒకటి చేతిలో డబ్బులన్నీ పెట్టి మనందరం వాడి మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, వాడు మన ఎక్స్ప్లాయిట్ చేస్తాడా చేయడా? వాడు మనలో కొంతమందికి అనుకూలంగానూ కొంతమందికి ప్రతికూలంగానూ చేస్తాడా చేయడా? ఒకళ్ళిద్దరిని శోషణ, ఎక్స్టార్షన్ చేస్తాడా చేయడా? డబ్బులు ఇవ్వకుండాను అన్ని వేషాలు వేస్తాడు ఫైనాన్షియల్ అథారిటీ ఉన్నవాడు. స్పిరిచువల్ అథారిటీ ఈజ్ నో డిఫరెంట్. ఏమీ డిఫరెన్స్ లేదు, అలాగే ఉంటుంది. ఆ గురువు ఇలా చేశాడు, అలా అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి మీరు యూ హ్యావ్ టు కమ్, మీ లోపల నుండి ఆ గైడెన్స్ రావాల్సి ఉంటుంది. వాసన అంటే సంస్కారము. మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవం వాసన. ఏమిటి ఆ వాసన? బ్రహ్మైవాస్మీతి వాసన. శంకర్లు ఎలా చెప్తారు చూడండి. వాళ్ళు శంకర్లు పేరుతోటి స్పిరిచువల్ అథారిటీ పెట్టి ఎంత గడబిడ చేస్తున్నారో మీరు గమనిస్తున్నారా? శంకర్ల పేరు, అద్వైత ఆశ్రమం అన్నాం, అద్వైత పీఠం అన్నాం, స్పిరిచువల్ అథారిటీ పెట్టడం, పెట్టి శిష్యులు అన్నాం. ఈ శిష్యులందరినీ గైడ్ చేస్తూ ఉండడం, వాళ్ళందరినీ అలాగా ఒక లైన్లో నడిపిస్తూ ఉండడం. అక్కడ శంకర్లు చెప్పేది ఏమీ ఉండదు. శంకర్లు జ్యోతిషం గురించి చెప్పారా?
ఆ? శంకర్లు మీరు చేసేటువంటి కర్మలన్నింటినీ చెప్పారా? ఇన్ని దేవుళ్ళని ఎక్కడ పడితే అక్కడ దేవుడిని పెట్టుకుంటూ ఏవేవో పూజలు అవి చేస్తూ కాలక్షేపం చేయండి అని చెప్పారా శంకర్లు? ఏం చెప్పారు శంకర్లు? శంకర్లు చెప్పింది ఏమీ ఉండదు. అహం బ్రహ్మాస్మి దరిదాపుల్లో ఉండదు. తత్వమసి అసలే ఉండదు. అహం బ్రహ్మాస్మి కొంతవరకు వినడానికైనా బాగుంది, నేను కదా. తత్వమసి ఫలానా వాడు పొలం తక్కువ వాడిని పట్టుకుని తత్వమసి అని ఎలా అంటారు? ఈ ధోరణిలో బతుకుతూ ఉంటారు. ఈ స్పిరిచువల్ అథారిటీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి, చాలా కరప్ట్గా ఉంటాయి. డోంట్ ఫాలో. ఓ మహాత్ముడు చెప్పేవాడు, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ఏ స్పిరిచువల్ అథారిటీ, ఏ రిలీజియస్ లీడర్, మీకు సత్యము అనుభవమునకు రాదు. కాబట్టి రిలీజియస్ లీడర్ని కాదు ఫాలో అవటం, తత్వాన్ని తెలుసుకుని మన లోపల నుంచి ఒక ప్రేరణను పొందవలసి ఉంటుంది. ఆ ప్రేరణ పేరే బ్రహ్మైవాస్మి. రేపు ఉదయం చూద్దాం. పూర్ణమిదం